రేపు గ్రహణం సంగతి 6:30 అదే ఉదయం మధ్యాహ్నమే అంటున్నారు కదా, మరి కనపడదు. కనపడదు గనక పట్టు స్నానం లేదు. సాయంకాలం అది అయిన తర్వాత విడుపు స్నానం చేస్తే చాలు. ఇది ఇది ఒక 3 ప్రత్యేకమైన గ్రంథాలు: ముహూర్త చింతామణి, జ్యోతిష శాస్త్ర రత్నాకరము, ఇవన్నీ చెప్పాయి. అంచేత శాస్త్రం ఏమిటంటే, గ్రహణం కనిపించినప్పుడే నీకు దాని గుర్తు చూసుకోవాలి. కనిపించడం అంటే నీ కడిగి గుడ్డివాడు అయితేనే కాదు అర్థం. అక్కడ ఆ లోకల్లో, ఆ దేశం లోపల గ్రహణ దశ కనిపిస్తోందా లేదా అది. అంచేత అప్పుడు చెయ్యాలి అది. అందుకనే గ్రహణ శూలని, పట్టు విడుపని, ఇవన్నీ కూడా క్లియర్ గా తంగిరాల వారు, పేరు సిద్ధాంతి గారు, వీళ్ళంతా రాణి వారు, వీరంతా అద్భుతంగా 15 మంది ఉన్నారు జ్యోతిష్కులు. వాళ్ళు అద్భుతంగా దాంట్లో చెప్తారు. కానీ ఆధునిక జ్యోతిష శాస్త్ర మర్మజ్ఞులు ఉన్నారే, అంటే చూపుడు వేలు దగ్గర పెట్టుకుని కంప్యూటర్ పెట్టుకుని చెప్పేవాళ్ళు, వీళ్ళు కొంచెం అతిగా చెప్తున్నారు. అతిగా అంటే ఇప్పుడు ఏమంటున్నా, సూర్యుడు ఎక్కడైనా సూర్యుడేగా, చంద్రుడు ఎక్కడైనా చంద్రుడేగా, ఎక్కడో పాటించాలంటున్నారు. అయితే సరే, ఇల్లు మీ టాయిలెట్ కూడా 80 లక్షలు పెట్టి కట్టించుకున్నారు కదా, భోజనం ఎక్కడైనా చేయొచ్చు కదా. ఇల్లు ఇల్లే కదా, నష్టం ఉంది. ఇల్లు ఇల్లే. ఇప్పటికే అమెరికా లాంటి చోట టాయిలెట్ లో కూర్చొని న్యూస్ పేపర్లు చదువుతారు. చేయండి అది. మీ ఇష్టం వచ్చిన మాట్లాడకూడదు. అదే కదా మరి. అలాగే శరీరంలో భాగం ఏదో ఎడం చెయ్యి, ఎడం చేత్తోటి అన్నం తినండి.